ఇప్పుడు మనం వరంగల్‌లో నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సిల్వర్ జూబ్లీ లేదా వజ్రోత్సవ పార్టీ కార్యక్రమ మహాసభ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ సభ వెనుక గల రాజకీయ కారణాలేంటి? ఎందుకు ఈ సభ ఈ సమయంలో నిర్వహించాల్సొస్తుంది? పార్టీ అధికారంలో లేనప్పుడు, పైగా ఈ దగ్గరలో ఎలక్షన్స్ లేనప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు కేసీఆర్ ఈ సభను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తా ఉన్నాడు? ఈ సభ సక్సెస్ అయితే కేసీఆర్‌కు నెరవేరేటువంటి రాజకీయ ప్రయోజనాలేంటి? ఒకవేళ గనక ఈ సభ ఫెయిల్ అయితే కేసీఆర్‌కి జరిగేటువంటి రాజకీయ నష్టం ఏంటి అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా గత కొద్ది రోజులుగా కేసీఆర్ గ్రాఫ్ అనేది లేదా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అనేది పడిపోతున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడం, తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడం, ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీలో అంటే అభ్యర్థి నిలబెట్టి పోటీలో లేకపోవడం, ఇది బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మహాసభ 10 లక్షల మందితో ఇంత పెద్ద మహాసభ నిర్వహించడానికి గల కారణాలు ఏముండొచ్చు అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు లేదా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేదా మున్సిపాలిటీ ఎన్నికలు అయి ఉండొచ్చు. పార్టీని నిలబెట్టుకోవాలంటే రేపు రాబోయే నెల, 2 నెలల తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో గ్రాస్ రూట్ లెవెల్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదా ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆ ఎన్నికలను ఎదుర్కోవాలనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీ ఒక భారీ బహిరంగ సభ సక్సెస్ చేసి మేము గ్రామాలలో మా క్యాడర్ గాని, మా ఓటు బ్యాంకు గాని చెక్కు చెదరలేదు అన్నట్టుగా ఒక మెసేజ్ ఇవ్వడం ఒక కారణంగా మనం చెప్పవచ్చు. రెండోది జీహెచ్ఎంసీ ఎన్నికలు లేదా కార్పొరేషన్ ఎన్నికలు. ఒక సంవత్సరం తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే గతంలో జీహెచ్ఎంసీ ప్రాంతాలన్నిట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీయే మెజారిటీ సీట్లు 100కి 99 సీట్లు బీఆర్ఎస్ పార్టీయే ఖాతాలో ఉండడం జరిగింది. అయితే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటేసి గెలిపించేటువంటి ఒక ఆనవాయితీ ఉంది. అయితే ఇప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు కాబట్టి వాళ్ళకే ఓటేసి గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది అది ఒక ప్రశ్నగా మనం చెప్పవచ్చు. అయితే ఈ ఎన్నికల్లో కూడా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం కోసం ఈ రేపు జరిగేటువంటి ఒక మీటింగు ఒక సదవకాశంగా చెప్పవచ్చు. మూడోది ప్రత్యామ్నాయం. ప్రత్యామ్నాయం అంటే ప్రతిపక్ష హోదా సీట్లతో శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో బీజేపీ ఏం చెప్తా ఉందంటే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తా ఉన్నది. దీన్ని ఎదుర్కోవడం కోసము ఇట్లాంటి భారీ బహిరంగ సభ సక్సెస్ చేసి జనాలకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం కూడా మనం చెప్పవచ్చు. నాలుగో కారణం ఏంటంటే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం. ఇప్పటికే 39 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అయితే రేపు భవిష్యత్తులో మరింత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లేదా అధికార పార్టీలో జాయిన్ కాకుండా వాళ్ళని ఆపడం కోసము ఈ సభ సక్సెస్ చేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసము అయితే వాళ్ళు ప్రయత్నంగా మనం భావించవచ్చు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే అనుకూలతలతో పాటు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కొంత గ్రామం అభివృద్ధి చేయొచ్చు. తర్వాత కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అనేది గ్రామాలలో కొంత చితికిల పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే తాజా మాజీ మెజార్టీ సర్పంచులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. అయితే గతంలో గ్రామ అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టినటువంటి ఏ బిల్లులు కూడా రాకపోవడంతో వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్నట్టుగా చెప్పవచ్చు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టి గెలుస్తారా, వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తారా అనేది కూడా మనం ఒక ప్రశ్నగా చెప్పవచ్చు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ మీటింగ్ను సక్సెస్ చేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టయితే పార్టీ మనుగడ మరికొద్ది రోజులుగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఇదంతా ఈజీ కాదు. వీటినన్నిటిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ కొన్ని సవాళ్ళను కూడా ఫేస్ చేస్తూ ఉన్నది. మొదట
కేసీఆర్ అనారోగ్యం. ఒకప్పట్లా కేసీఆర్ లేడు. మొన్న బాత్రూంలో కాలు జారి కింద పడిపోవడం, ఓటమి మొన్న శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా కుంగిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు అన్ని మీటింగ్‌లలో ఓపెన్‌గా బయటకొచ్చి మీటింగ్ ఈవెన్ దో శాసనసభ మీటింగ్‌లో కూడా కేసీఆర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కొద్దిగా అనారోగ్యంగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. రెండోది కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసు విషయంలో కొంత గ్రామీణ లేదా పట్టణ ఓటు బ్యాంకును సంపాదించుకునే విషయంలో కవిత లిక్కర్ దందాలో ఉన్నట్టుగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉన్న కారణంగా ఇది పార్టీకి మైనస్గా మనం చెప్పవచ్చు. తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం. ఒక ప్రాంతీయ పార్టీగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి స్థానికత కోల్పోయి మామూలుగా అయితే తెలంగాణ అటువంటి పదం అందులో లేకపోవడం వలన రేపు తెలంగాణ ఓటు బ్యాంక్ అంటే తెలంగాణ సెంటిమెంట్తో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ అనే అంశమే లేకుండా ఒక జాతీయ పార్టీగా రూపాంతరం చెంది రేపు ప్రజల్లో ఓటు ఏ విధంగా అడుగుతుంది, వాళ్ళ ఓటు ఏ విధంగా పొందుతుంది అనేది కూడా ఇది ఒక పెద్ద సవాలుగా మనం చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇన్ని ప్రతికూలత మధ్య ఒక రాజకీయ పార్టీగా తన మనుగడ సాగించడం కోసం తనే స్వయంగా యుద్ధరంగంలోకి దిగినట్టుగా బలపరీక్ష తనకు తానే పెట్టుకున్నట్టుగా రేపు జరిగేటువంటి 27వ తారీఖు జరగబోయేటువంటి మహాసభలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ సభను సక్సెస్ చేయకపోతే తాను తీసుకున్న గోతులో తానే పడ్డట్టుగా అయ్యేటువంటి పరిస్థితి రాబోతా ఉన్నది.